బేగన్ కా భర్త మన తెలుగు వెర్షన్‌లో చెప్పాలి అంటే కాల్చిన వంకాయ పచ్చడి. సో, నేను ఇట్లా వంకాయలను నీట్‌గా వాష్ చేసుకొని మధ్యలో స్లిట్ ఇచ్చి దాంట్లోనే వెల్లుల్లి పెట్టి నీట్‌గా కాల్చుకోవాలి. ఎంత ఎక్కువ కాలితే అంత టేస్ట్ వస్తుంది. మరీ మాడగొట్టొద్దు. సో, ఇట్లా వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ వంకాయని, టొమాటోని కూడా మొత్తం ఇట్లనే కాల్చుకోవాలి. అండ్ కాల్చుకున్నాక పైన పీల్ ఉంటుంది కదా! అది మొత్తం తీసేసుకొని చల్లారినాక రోట్లో వేసుకొని దంచుకోవాలనమాట. సో, నేను ఇక్కడ రోట్లోకి షిఫ్ట్ చేసుకొని దంచుకునేటప్పుడే దాంట్లోనే కొంచెం నువ్వుల పొడి, పల్లి పొడి, ధనియా పొడి అండ్ మ్యాంగో పౌడర్ వేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర మ్యాంగో పౌడర్ లేదు అంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా దంచుకున్నాక లాస్ట్‌లో కొన్ని పచ్చి ఆనియన్స్ వేసి కచ్చాపక్కా దంచుకొని పోపు వేసుకుంటే మన బైగన్ కా భర్త ఆర్ కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది తింటుంటే. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. పంజాబీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తిట్టుకోకండి. రెసిపీలో ఏదైనా మిస్టేక్ ఉంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా.